అక్రమ వలసదారులు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? భారతదేశంలో అక్రమ వలసదారులు విపరీతంగా బయటపడతా ఉన్నారు. ఎప్పుడైతే పహల్గామా ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ సంబంధించిన వారు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వారందరినీ తిరిగి వెళ్ళిపోమని చెప్పేసి భారత ప్రభుత్వం హుకుం జారీ చేసిన తర్వాత పాకిస్తానీలు ఒక్క హైదరాబాద్లోనే 213 మంది అని చెప్పేసి అధికారికంగా తేలింది. వారు ఇక్కడ ఉంటున్నారు 213 మంది. మరి అనధికారికంగా ఖచ్చితంగా ఉంటారు. మరి వీళ్ళందరినీ కూడా ఎవరు సేవ్ చేస్తున్నారు? వీళ్ళందరినీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ పాకిస్తానీలకి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి? ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఇండియా విడిపోయిన తర్వాత ఇంకా ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వారెందుకు ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వారితోటి వారి యొక్క సత్సంబంధాలని వారి యొక్క బంధుత్వాలను కొనసాగిస్తున్నారు? అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా వారి మధ్య ఇంకా అనుబంధం ఉందా? లేకపోతే పాకిస్తానీలకు సంబంధించిన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయా? ఒకవేళ ఆ ఆస్తులు హైదరాబాద్లో ఉంటే మరి అవి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అదేవిధంగా ఇతరత్ర దేశాల నుంచి అక్రమ వలసదారులు, ఇప్పుడు ఇది ఒక కలకలం రేపుతున్నటువంటి సంఘటనలు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే భారత ప్రభుత్వం అక్రమ వలసదారుల్ని ఏరివేసేటువంటి కార్యక్రమంలో భాగంగా శ్రీకారం చుట్టిందో ఒక హైదరాబాద్ నగరంలో 213 మందికి పైగా పాకిస్తానీలను గుర్తించారు పోలీసులు. అదేవిధంగా గుజరాత్లో 1000 మందికి పైగా అక్రమ వలసదారులను క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. గుజరాత్ అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారి రాష్ట్రం. మరి అలాంటి గుజరాత్లో 1000 మందికి పైగా అక్రమ వలసదారులు గుర్తించారంటే అంటే భారతదేశానికి ఎవరైనా రావచ్చా? ఈజీగా ఈ దేశంలో వచ్చి ఈజీగా ఈ దేశంలో సర్వే అయిపోవచ్చు, ఈ దేశంలో ఈజీగా బతికేయచ్చు అంటే ఒక సిస్టమ్ లేదు రావటానికి. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి కానీ లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ వచ్చేవాళ్ళు ఎవరు? 90% పైగా ముస్లింలే వస్తారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఈ దేశంలో బతికేటువంటి ముస్లింలు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మరి వారికి వీరు సహకరించకపోతే మరి ఇంతమంది ఇప్పుడు ఎలా బయటపడుతున్నారు? గుట్టలు గుట్టలుగా కలుగులో నుంచి ఎలుకలు బయటకు వస్తున్నట్టు ఈ అక్రమ వలసదారులు మరి కలుగులో నుంచి బయటికి ఏ విధంగా వస్తామన్నారు? మరి వీరందరికీ ఎవరు షెల్టర్ ఇచ్చారు? ఇప్పుడు వీరందరికీ ఎవరు మద్దతుతో వీళ్ళు బతుకుతున్నారు? ఏంటి పరిస్థితులు ఏంటి? సో మరి దేశానికి రక్షణ ఏ మేరకు ఉంటుంది? హైదరాబాదులో గతంలో జరిగినటువంటి బాంబు దాడులు ఏవైతే ఉన్నాయో మరి ఆ బాంబు దాడులకు సంబంధించి ఇప్పుడు ఆ పాకిస్తానీలు 213 మంది ఈ మరి ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లో 213 మంది పాకిస్తాన్ భారతదేశంలో మరి హైదరాబాద్లో ఉన్నట్టు తేలితే ఓన్లీ హైదరాబాద్ సిటీలో మరి ఈ వాళ్ళలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటువంటి ఒక ఉన్మాదం ఉంటుంది కదా. మరి అలాంటి వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వారు సమాచారం ఇవ్వాలి కదా. ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశానికి ఇంత ద్రోహం చేస్తారా? అదేవిధంగా అహ్మదాబాదులో 400 మంది, సూరత్లో 100 మందిని క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. అంటే ఎక్కడ చూసినా హైదరాబాదు, విజయవాడ, అహ్మదాబాదు, గుజరాత్, సూరత్ ఇప్పటి వరకు అధికారికంగా బయటపడినటువంటి సంఖ్య ఇవి. ఇంకా అనధికారికంగా ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎక్కడెక్కడ ఇళ్లల్లో కలుగుల్లో దాక్కొని ఉన్నారు. మరి వాళ్ళందరిని ఎవరు తీసుకొస్తారు బయటికి? వాళ్ళందరిని బయటికి తీయాలి కదా. అంటే భారతదేశం అంటే అంత లోకువైపోయిందా? ఇక్కడ ఎవరైనా బతికేయచ్చు ఎలాగైనా. అంటే ఇదే భారతీయులు ఒక 100 మంది అక్రమంగా పాకిస్తాన్లో పోయి బతకగలుగుతారా? అసలు బతకనిస్తారా పాకిస్తాన్లో? 100 మంది కాదు, ఒక 10 మంది పోయి పాకిస్తాన్లో 10 రోజులు అక్రమంగా 10 రోజులు ఉండే అవకాశం ఉందా? పర్మిషన్లో లేకుండా బంగ్లాదేశ్ వెళ్ళి ఒక 4 రోజులు గడిపే అవకాశం ఉందా భారతీయులు? అంటే బంగ్లాదేశీయులు అక్రమంగా భారతదేశంలో వచ్చి బతుకుతారు, వారికి నచ్చిన కార్యకలాపాలు చేస్తారు. మరి వారు ఇంకేం చేస్తారో? మరి ఉగ్రవాదులకి ఏమైనా సమాచారం ఇస్తారేమో. మరి పాకిస్తాన్ నుంచి భారతదేశం వస్తారు, అక్రమంగా వచ్చి ఉంటారు, 100 మంది 1000 మంది, ఇంకా ఎన్నెన్ని ఉగ్రవాద దేశాల నుంచి ఈ దేశానికి వస్తున్నారు. సముద్ర మార్గాల గుండా వస్తున్నారా లేకపోతే ఇంకా ఏ మార్గాల గుండా వస్తున్నారు? మరి వీళ్ళందరినీ కూడా ఏరేయాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ చుట్టూ ఎవరున్నారు, మీ సరౌండింగ్స్లో ఎవరున్నారు,
వారు గుర్తించాల్సిన అవసరం ఉంది. కోర్స్ ఆ బాధ్యత ఎక్కువగా ముస్లింలు తీసుకోవాలి భారతదేశంలో. ఎందుకంటే ముస్లింలకు సంబంధించి వారికి అవగాహన ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చే వాళ్ళలో 90% ముస్లింలే ఉన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చి ఉంటున్న వాళ్ళలో 95% పైగా ముస్లింలే ఉన్నారు. మరి వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇస్తుంది ఎవరు? ఎందుకు ఇవ్వాలి షెల్టరు? ఇంత జరుగుతూ ఉంది దేశంలో. ఉగ్రమూకలు రెచ్చిపోతూ ఉన్నారు. అమాయకమైనటువంటి భారతదేశ పౌరులను పొట్టను పెట్టుకుంటా ఉన్నారు. మరి మీకు రోషం రావట్లేదా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారికి? మరి ఇక్కడున్న ముస్లింలు ఎందుకని ఇప్పటివరకు ఈ యొక్క అక్రమ వలసదారుల గురించి ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు? ఇస్తే ఎంతమంది ఇచ్చారు? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, కజకిస్తాన్ నుంచి, ఇంకెన్ని దేశాల నుంచి వస్తారో మరి. మరి ఏ మార్గాలు గుండా వస్తున్నారు వీళ్ళంతా? అంటే మన వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అక్రమంగా ఒక భారతీయుడు పాకిస్తాన్ పోగలడా? బంగ్లాదేశ్ పోగలడా? పోయి బతకగలడా? అమెరికా పోగలడా? లండన్ పోగలడా? కానీ భారతదేశంకి మాత్రం ఏ దేశం నుంచైనా రావచ్చు. ఇది పెను ప్రమాదంగా మారనుంది భవిష్యత్తులో ఈ దేశానికి. కాబట్టి ఎవరైనా అక్రమ వలసదారులు ఎవరైనా ఉంటే వారిని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత భారతదేశంలో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి ఇంకెంతమంది ఈ అక్రమ వలసదారులు బయటపడతారో చూద్దాం.